ముఖ్యంగా చదివే పిల్లలు అందరికీ హయగ్రీవ కృపా కటాక్షం ఖచ్చితంగా ఉండాలంటే ఈ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం చాలా విశేషం. స్వామి బయటకు వచ్చేసి హయగ్రీవ అవతారం గుదిర హార్స్ మొహంతో ఉన్న అవతారం చేసి, ఇంకొకటి ఈ శ్లోకం ఏ చదివేవారు ఎవరు ఏ చదువైనా ఉండవచ్చు, చదివడానికి ముందుకు హయగ్రీవ స్వామి వారి పాదాల విందాన్ని ధ్యానం చేసుకొని ఈ శ్లోకాన్ని చదివితే ఖచ్చితంగా రాలేకున్న అర్థాలు కూడా బుర్రాలకు వస్తాయి. ఆ గుర్రం కూడా సౌండ్ వేద శబ్దం అని అంటారు. సో స్వామి శ్రీమదే రామానుజాయ నమః. శ్రీమదే నిగమాంత మహాదేశికాయ నమః. శ్రీమదాదివన్ షడగోప యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీ లక్ష్మీ నృసింహద్విపాదకాదేవః శ్రీవన్ షడగోప శ్రీనారాయణ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శివన్ షడగోప శ్రీరంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమాన్ వెంకటనాథార్యః కవితార్కికకేసరీ వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. శ్రీ హయగ్రీవ జయంతి వచ్చే 26 తారీఖు హయగ్రీవ స్వామి యొక్క ఆవిర్భావ దినం. శ్రావణ నక్షత్రం స్వామి ఈ భూలోకంలో అవతరణ చేసిన దినం. హయగ్రీవుడు అంటే ఎవరు స్వామి? చాలామందికి తెలుసుకోవచ్చు, కొన్ని మందికి తెలియలేకున్నా. హయగ్రీవం అంటే హయ అంటే గుర్రం, గ్రీవం అంటే నెక్. అంటే ఎవరికి మొహం గుర్రంలాగా బాడీ మనుషులాగా ఉండదు ఆయనే హయగ్రీవ స్వామి, హయవదన స్వామిని కూడా మనం చెప్పవచ్చు. హయగ్రీవుడు అంటే విద్యామూర్తి అని పేరు. సర్వ విద్యకు ఆయనే ఆధారం. ఆయన అవతార దినం రోజులో స్వామి దేశికన్ ఆ హయగ్రీవుడి గురించి ఒక అద్భుతమైన ఒక స్తోత్రం చెప్పారు. శ్రీ హయగ్రీవ స్తోత్రం అని పేరు. చాలా విశేషమైన పవర్ఫుల్ అయిన ఒక శ్లోకం. ఏం చిన్నపిల్లలు చదివే ఉన్నవారు ఉన్నారు, చిన్నపిల్లలు కాదు, ఆ శ్లోకం మనం చదివితే సర్వ విద్యానామం ఉంది. అంటే లోకంలో ఏమేమి విద్యలు ఉందో, అదే లౌకిక విద్య ఉండవచ్చు, వైదిక విద్య ఉండవచ్చు, ఏమేమి ఉండవచ్చు, కళలు, లలిత కళలు, అదే డ్యాన్సు, పాట పాడడం, ఏమేమి ఉందో అదన్ని విద్యకి ఒకే ఆధారం శ్రీ హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామియోட కృపనాలதான் మనం లోకంలో విద్యాదేవతలను కొన్ని వారు చెప్తున్నాం కదా, వాళ్ళందరికీ హయగ్రీవుడోడ కృప ఉన్న కాబట్టి వాళ్ళు విద్యలో విద్యాదేవతలాగా లోకంలో ప్రసిద్ధిగా ఉన్నారు. అలాంటి ఉన్న హయగ్రీవ స్వామియోడ అవతారం ఎట్లా జరిగింది, జరిగినకి రీజన్ ఏంటి అంటే, మొట్టమొదటి స్వామివారు సృష్టి చేసినప్పుడు బ్రహ్మ సృష్టి చేశారు. నాభికమల నుంచి బ్రహ్మ సృష్టి చేసిన తర్వాత 2 డ్రాపు స్వామివారు స్వెట్ కింద పడి ఆ 2 డ్రాపు రజోగుణంతో మధుండ్ర అసురుడగా, తమో గుణమా కైడబ అని ఒక అసురుడాగా వచ్చేశారు, పుట్టారు. మధు కైడబ ఇద్దరిని. వాళ్ళిద్దరూ స్వామివారు ఏం చేశారంటే, యో బ్రహ్మాణం విదదాది పూర్వం యో వై వేదాంచ ప్రకినోది తస్మై తంహదేవం ఆత్మభుత్తి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపత్యే. అంటే మొదటి బ్రహ్మ సృష్టి చేసి బ్రహ్మకి వేదంని స్వామివారు ఉపదేశం చేస్తారు అని ఉంది శాస్త్రంలో. శ్వేతాశ్వత ఉపనిషత్తు ఉన్న వాడిది. స్వామి దగ్గరని తీసుకున్న వేదంని బ్రహ్మ తన చతుర్ముఖంతో పెట్టుకొని చదివి ఆ 4 వేదంని ఒక 4 బిడ్డలాగా చేసుకొని పెట్టేశారు.
ఈ మధు కైటభర్ ఇద్దరు ఏం చేస్తారంటే ఆ చతుర్వేదంని, ఆ బిడ్డలాగా ఉంది కదా చతుర్వేదంని, తీసుకెళ్ళి పాతాళలోకంకు పోయారు. బ్రహ్మ కన్నీడంది ధనబడింది, నాకు అన్నీ పోయింది, సృష్టి చేయడానికి లేవు అని చెప్పి మళ్ళీ శ్రీమన్నారాయణ దగ్గర వచ్చి శ్రీమన్నారాయణ శరణవు అప్పుడు చరణాగతి చేశారు. అప్పుడు స్వామి బయటకు వచ్చేసి హయగ్రీవ అవతారం, గుదిర హార్స్ మొహంతో ఉన్న అవతారం చేసి ఆ మధు కైటభర్ ఇద్దరిని చంపి ఆ వేదంని మళ్ళీ తీసుకొచ్చేసి బ్రహ్మకి ఇచ్చారు. ఈ హయగ్రీవ స్తోత్రంలో స్వామి దేశికన్ హలహల ఏదా హలహలహ అంటారు. హలహల అని ఒక వర్డ్ అంటే హలంகிறது కుదురయోడ శబ్దం, అది గుర్రమోడ సౌండ్, ఒక సౌండ్ మరి సౌండ్ వస్తుంది కదా గుర్రంకి. హయగ్రీవ స్వామియోட அந்த గుర్రమోட సౌండ్, అది కనైపును పేరు తమిళ. ఆ గుర్రమోడ సౌండ్ వేద శబ్దం అని అంటారు. సో స్వామి తన నోరుతో చెప్పి బ్రహ్మడికి హయగ్రీవుడిగా ఉపదేశం చేస్తారు. పీదగవాడై పిరానార్ పిరమ గురువాగి వందు అని చెప్పారు కదా, అది ఈయన గురించే. ఎవరు? హయగ్రీవ స్వామి గురించిదా అక్కడ పెరియాడవారు చెప్పేది. అట్లా ఉన్న ఆ స్వామివారు ఆయన రూపం ఏంటి, ఆయనతో మనం ఎట్లా నమస్కారం చేసుకోవాలి, ఆయనతో ఉన్న వైభవం ఏంటి, ఇదన్నీ తనకి దొరికిన అనుభవంని స్వామి దేశికన్ ఈ హయగ్రీవ స్తోత్రంలో 33 శ్లోకాల్లో అది ఆశ్చర్యంగా చెప్తున్నారు. పెరియ తిరుమొழிలో కూడా పరిముఖమాయని చెప్తున్నారు. మావాగి ఆమయాగి మీనమాగి అని తిరువాయుమొழிలో ఉంది. మా అంటే గుర్రం. సో ఇట్లా ఉన్న ఆ హయగ్రీవ స్వామి వైభవం ఏంటి. ఇంకొకటి, ఈ హయగ్రీవ స్తోత్రం చాలా ఈజీగా మనము బైహార్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చదివే పిల్లలు అందరికీ హయగ్రీవ కృపా కటాక్షం ఖచ్చితంగా ఉండాలంటే ఈ హయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం చాలా విశేషం. హయగ్రీవ స్తోత్రం పారాయణ, హయగ్రీవ స్తోత్రంలో హయగ్రీవ హోమం చేయడం చాలా విశేషం. అందరికీ పెద్దగా ఇప్పుడు మనం చూసపోయిన ఈ శ్లోకాలు 2 కనీసం పారాయణం చేయాలి. 33 శ్లోకాలు పారాయణం చేస్తే విశేషంగా, కానీ ఈ శ్లోకం ఏంటంటే అందరికీ తెలిసిన ఒక శ్లోకం, జగత్ ప్రసిద్ధిயான శ్లోకం. ఇంకొకటి, ఈ శ్లోకం ఏ చదివేవారు ఏ చదువైనా ఉండవచ్చు. చదవడానికి ముందుకు హయగ్రీవ స్వామి పాదాల విందాన్ని ధ్యానం చేసుకొని ఈ శ్లోకాన్ని చదివితే ఖచ్చితంగా రాలేకున్న అర్థాలు కూడా బుర్రాలకు వస్తాయి. అట్లా వైభవమాన 2 లైన్ శ్లోకం, అదో ఈజీగా బైహార్ట్ చేసుకోవడం ఉండమని శ్లోకం చూస్తామా. జ్ఞాన ఆనందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. హయగ్రీవనై నమస్కారం చేస్తున్నాను, ఉపాసనం చేస్తున్నాను. ఎవరికి హయం గ్రీరమ ఉందో, అதாவது మొహము హాస్ లాగా ఉందో ఆ స్వామివారిని నేను నమస్కారం చేస్తున్నాను. మీరు ఒక విషయం, మనం లోకంలో మెకానికల్ మెషిన్స్ ఉంది కదా, మెషిన్సోడ స్పీడ్, కారు ఫ్లైట్ ఏమైనా ఉండవచ్చు, దానికి స్పీడ్ చూస్తే హార్స్ పవర్ అంటారు. గుర్రమోడ స్పీడ్లో వాళ్ళు లెక్క చేస్తారు. 200 హార్స్ పవర్, 1000 హార్స్ పవర్ అంటారు. సో హార్సోడ పవర్ అంత ఎక్కువ ఒక పవర్ అది. హయగ్రీవుడిని మనం ఉపాసన చేస్తే ఎలా గుర్రం అంత వేగంగా వస్తుందో స్వామివారి కృప కూడా అంత వేగంగా మనకు వస్తుంది. సులభాశ్రయం శీఘ్రంగా ఫలనిస్తేది వాడు. హయగ్రీవం ఉపాస్మకే. ఇందులో ఉపాస్మకే అంటే బహువచనం, అంటే
అందరూ కలిసి నమస్కారం చేయాలి. బంధు మిత్ర శిష్యుడితో అందరికీ విద్యను కావాలంటే హయగ్రీవ ఉపాసనం ఖచ్చితంగా చేయాలి. వచ్చే హయగ్రీవ జయంతి రోజు అందరికీ ఒక విజ్ఞాపన అంటే పక్కన ఏం హయగ్రీవ గుడి ఉందో మీ పిల్లలందరూ తీసుకెళ్ళండి, ఆ స్వామివారి దగ్గర ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మంచి విద్య ప్రాప్తి అవుతుంది హయగ్రీవ లక్ష్మీ హయగ్రీవ కృపాకటాక్షంతో. ఎవరు అంటే హయగ్రీవ ఉపాసనకైనా అయిపోయింది కదా, నేను వారిని నమస్కారం చేస్తున్నాను, హయగ్రీవుడు నమస్కారం చేస్తున్నాను అంటే హయగ్రీవుడ వడివు హయగ్రీవుడు ఎలా ఉంటారు అంటే జ్ఞానమానందం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటది వేదం. బ్రహ్మతో లక్షణం సత్యంగా ఉండాలి, జ్ఞానంతో ఉండాలి, అనంతమా ఉండాలి, ఆనందమా ఉండాలి. ఆనందం బ్రహ్మే దివ్యజానాద్. మనకి మీరు ఎవరైనా తెలుసుకోండి, చూసండి, ఒక విషయం తెలియలేకున్నా ఏదో ఒక రోజు ఆచార్య కృపా కటాక్షం వల్ల స్వామి కటాక్షం వల్ల మనకి ఆ అర్థం మొత్తం మనకు తెలిసిపోయిందంటే దానికి మించిన ఆనందం లోకం లేదు. ఏదో ఒక పాసరం ఉండొచ్చు, ఇలా ఏదో ఒకటి భౌతికమా ఏదో సైన్స్ సంబంధపడ్డదో ఏదో ఒకటి ఉండొచ్చు. ఇంతవరకు మనం ప్రయత్నం చేసి మనకు అర్థం కావట్లేదు, ఏదో ఒక రోజు అర్థం వచ్చింది అంటే దానికన్నా సంతోషం ఏమి లేవు కదా. అదా జ్ఞానతోడ వైభవం. ఆ జ్ఞానంతో ఉన్నవారు ఆనందంతో ఉన్నవారు, జ్ఞానము ఆనందము స్వరూపంగా ఉన్నవారే హయగ్రీవ స్వామి. జ్ఞానానంత మయం, జ్ఞానము ఆనందము పరిపూర్ణంగా ఉన్నవారే హయగ్రీవుడు. అంటే ఆనందమయం చెప్పినాక జ్ఞానమయం ఆనందమయం. సో அடுத்தது దేవం. దేవన్ అంటే దివుగ్రీడ అని ధాదు, అది అంటే ఆటమాడేవారు. మనం దేవుడు 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 దేవం అంట కదా, అది అర్థం ఎ ప్లేఫుల్ బాయ్. దివుగ్రీడ అంటే ఎక్కువ ఆటమాడేవారు. ఏం ఆటం ఆడుతున్నారంటే ఇన్బురం విளையாட்டுடையான், நாட்டை படையென்று அயன் முதலா தந்த நளிர்மா மலருந்தி வீட்டை பண்ணி విளைయాடும் విమలం తన్నై కండీరే. ఆండాళ్ళ భాసనం ఇప్పుడే ఆండా తిరునక్షత్రం కూడా అయిపోయింది. నాట్య తిరుమల చివరి భాసనం ఇది. వీటై పన్ని విளையாடும். జగత్ సృష్టి కూడా స్వామివారికి ఒక్క విளையாட்டு தான். పెద్దగా మనం ఒక చిన్న కార్యం చేసా కూడా మనకి స్వెట్టింగ్ వచ్చేది, అలసిపోతున్నాం కదా. స్వామివారి జగత్ సృష్టియే చేసినా కూడా కొంచెం కూడా ఆలస్యం లేకుండా చేస్తారు. ఎందుకంటే విளையாட்டு అది. ఇన్బురం విளையாட்டுடைய విளையாడి విమలం తన్నై కండీరే అని భాసనం. సో ఎందుకు ఇక్కడ దేవం సృష్టి గురించి చెప్తున్నారంటే కారణంతో ధ్యేయగా మనం ఏం చేస్తున్నాము, హయగ్రీవం ఉపాసమహే. హయగ్రీవుడిని ఉపాసన చెయ్యాలంటే హయగ్రీవుడు ఎవరా ఉండాలి, జగత్ సృష్టికర్తగా ఉండాలి. ఎందుకంటే కారణమైన వస్తుదా ఉపాస్య వస్తు. ఎవరిని ఉపాసన చేయాలంటే ఆయన కారణగా ఉండాలి. ఆదికర్త నారాయణ. శ్రీ ఆదిశంకర భగవత్పాదల్ తనోட గీతా భాష్యத்தோட మంగళ శ్లోకంలో చెప్పే భాష ఫస్ట్ ప్రారంభమే ఆదికర్త నారాయణ. ఈ జగత్తుకు ఆదికర్త సృష్టికర్త శ్రీమన్నారాయణుడే అని శ్రీ ఆదిశంకర భగవత్పాదల్ తన గీతా భాష్యంలో ప్రకటన చేశారు. సో అలాంటి కారణ వస్తున మనం ధ్యానం చెయ్యొచ్చు. సో అందుకంటే దేవం అంటారు. నెక్స్ట్ అదే ఆండాళ్ పాసరం చూడండి. వీటై పన్ని విளையாடும் విమలన్. విమలన్ అంటే ఆయనకి ఏం దోషం లేదు. ఏంపా లోకం సృష్టి చేస్తారు, సంహారం చేస్తారు, సృష్టి చేస్తే సంహారం చేస్తారంటే సృష్టి సంహారం ఒక క్రియ కదా. సంహారం కదా ఒక వారి చంపడం కదా. దానివల్ల స్వామివారికి దోషం వస్తుందా అంటే రాదు అంటారు ఆండాళ్ అక్కడ. విమలన్
అదే ఇక్కడ స్వామి దేశికన్ ఏం చెప్తున్నారు, నిర్మల స్ఫటికాకృతం అంటారు. దేవం జగత్ సృష్టి చేసిన వారికి నిర్మలం, ఎంత దోషము రాదు. అది మాత్రం కాదు, స్వామి హయగ్రీవుని తిరిమేని స్ఫటికలాగా ఉంది. స్ఫటికం తెలుసు కదా అందరికీ, జొలికం, ఇట్ విల్ షైన్ లైక్ ఎనీథింగ్. అట్లా ఉండదు. అయినా వెள்ளై పరిముఖరాయ్ దేశికరాయ్ విరహాలడియోం అంటారు స్వామి దేశికన్. స్వామి వైట్ హార్స్ రూపంతో వచ్చేసేవారు. ఎవరు? హయగ్రీవుడు. అంతటి ఉన్న హయగ్రీవుడు ఎట్లా ఉన్నారంటే స్ఫటికలాగా ఉన్నారు. నిర్మల స్ఫటిక ఆకృతిం, స్వామి యొక్క తిరుమేని దేహం ఎలా ఉందంటే స్ఫటికంలాగా ఉంది. ఆధారం సర్వ విద్యానాం, జగత్తులో విద్య అని ఒక పేరు పెడితే ఆ లోకంలో అన్ని విద్యలకి ఒకే ఆధారం ఆయన. ఆధారం సర్వ విద్యానాం, చతుర్వేదం, 6 అంగం, ధర్మశాస్త్రం, పురాణం, ఇతిహాసం, మీమాంస, తర్కశాస్త్రం, ఆ తర్వాత 64 కళ లోకంలో చెప్తున్నాం కదా. ఇదన్నీ ఏమైనా సంగీతం, నాట్యం చెప్పే లోకంలో ఉన్న విద్య అని మనం పేరు పెట్టిన ఏమేమి ఉందో అన్ని విద్యలకు ఒకే ఆధారం. సంగీతం నేర్చుకున్నవారు సరి, నాట్యం నేర్చుకున్నవారు సరి, అదేవిధంగా యుద్ధం చేసుకున్నవారు సరి, అందరికీ ఆ విద్య కావాలి అంటే హయగ్రీవ కృపాకటాక్షం ఉందే ఆ విద్య మీకు ఫలితమవుతుంది, లేకపోతే లేదు అంటారు. అన్ని విద్యలకి ఈయనే ఆధారం అని అంటారు. అంత వైభవమాన ఆధారం. సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే, అలాంటి ఉన్న హయగ్రీవుడిని ఉపాసనం చేస్తున్నాను, నమస్కారం చేస్తున్నాను, దండం పెడుతున్నాను అని అంటదే ఈ మొదటి శ్లోకం. జ్ఞానానంతమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మకే అని ఇది మొదటి శ్లోకం. అదేవిధంగా స్వామి నమస్కారం చేస్తున్నాం కదా, స్వామివారి నమస్కారం చేస్తున్నాము. ద్వయం చూడండి, అందరికీ తెలియదు, సమాసరాయణ వారికి తెలుసు. ద్వయం అంటే శ్రీమన్నారాయణం ప్రారంభం చేసి స్వామివారి దగ్గర చరణాలు చేసి రెండవ వాళ్ళు స్వామివారి దగ్గర ప్రార్థన. ఏ ప్రార్థన అంటే కైంగిరి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ మొదటి శ్లోకంలో ఏం చేస్తున్నాం? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మగే. స్వామి మీకు దండం పెడుతున్నాం చెప్పాను కదా. స్వామివారికి నమస్కారం చేసిన తర్వాత వెంటనే మనము స్వామివారి దగ్గర మనకి ఏం కావాలో అడగాలి కదా, ప్రార్థన చేయాలి కదా. ఆ ప్రార్థన 27వ శ్లోకం. 27వ శ్లోకంలో స్వామివారు శ్రీ స్వామి దేశికన్ హయగ్రీవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారు, నాకు విద్య ఇయ్యండి స్వామి. ఏంటంటే దిశంతు మే దేవ సతా త్వతీయాతయా తరంగానుచరాః కటాక్షాః స్తోత్రేషు పుం